రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశం మొత్తం మీద పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పండ్ల తోటల సాగులో రెండవ స్థానంలో నిలిచింది. తలసరి జీఎస్డీపీలో తెలంగాణ అగ్రస్థానం సాధించింది. విద్యుత్ లభ్యతలో 2, వరి సాగులో 3వ ర్యాంకులో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సగటు జీవితకాలం 70 ఏళ్లు ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో తెలుగు రాష్ట్రాలు 10వ స్థానంలో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన పురోగతి గణాంకాల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని రంగాల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాన్ని సాధించాయి. పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. పండ్ల తోటల సాగులో రెండో స్థానంలో నిలిచింది. 1,93,00,000 టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. 1,68,00,000 టన్నుల ఉత్పత్తితో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. 8.96 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగు చేస్తూ మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 8.07 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది. 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ దేశంలోనే అగ్రస్థానం సంపాదించింది. 22.02 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి 2024-25లో 15.93 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. 2024-25లో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి జీఎస్డీపీలో పెద్ద రాష్ట్రాలన్నింటిలో 3.87 లక్షలతో తెలంగాణ టాప్ ర్యాంకుల్లో నిలిచింది. కర్ణాటక 3.80 లక్షలు, తమిళనాడు 3.61 లక్షలు, మహారాష్ట్ర 3.09 లక్షలతో 2, 3, 4 ర్యాంకుల్లో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్ని కూడా కలిపి చూస్తే ఢిల్లీ 4.93 లక్షల జీఎస్డీపీతో ముందుంది. ఏపీ తలసరి జీఎస్డీపీ 2.66 లక్షలుగా ఉంది. వార్షిక తలసరి విద్యుత్ లభ్యతలో 2,503 యూనిట్లతో పంజాబ్, 2,306 యూనిట్లతో తెలంగాణ, 2,293తో హర్యానా తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. జాతీయ సగటు 1,208 యూనిట్లు కాగా ఏపీ 1,481 యూనిట్లతో 14వ స్థానంలో ఉంది. వరి సాగు విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ 73.90 లక్షల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్ 55.92 లక్షల హెక్టార్లు, తెలంగాణ 48.09 లక్షల హెక్టార్లతో తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో 2019-23 మధ్య జనన, మరణ వివరాల ప్రకారం మనిషి జీవితకాలం 70 ఏళ్లు. అందులో పురుషుల జీవితకాలం 68, మహిళలది 73గా ఉంది. పురుషుల కంటే మహిళలు 5 ఏళ్లు ఎక్కువగా జీవిస్తున్నారు. జాతీయ సగటు 70 ఏళ్లతో సమానంగా 2 రాష్ట్రాలు ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో 2 తెలుగు రాష్ట్రాలు 10వ స్థానంలో నిలిచాయి.